తత్వమసి మహావాక్యమై ఈ రెండు ఒకటైపోయి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని తాను పూర్ణమైపోయి బ్రహ్మమై తాను పరమానందాన్ని అనుభవిస్తూ యోగి కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఇక ఏమి వినపడ్డం కానీ ఏం ఉండవు. ఆయన ఏదో శమీక మహర్షి వృత్తాంతం భాగవతంలో చెప్తారే, వెళ్ళి పలకరించారు, వినపడదు, ముట్టుకున్నారు, తెలియదు, లోపల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ పైకి నుంచి వచ్చేటటువంటి ఆనందం కాదు, లోపల ఉద్భుతమైనటువంటి ఆనందం. చూడండి, ఏటిలో ఇసకని తవ్వితే లోపల నుంచి నీరు ఉబుకుతుందే, అలా లోపల ఉబికిన ఆనందం. ఆ ఆనంద సరోవరంలో తాను సంతోషంగా జలకమాడుతుంటాడు. అది సమాధి స్థితి. ఆ 8వ దానికి వెళ్ళిపోయాడనుకోండి, అది నిత్యము, అది బ్రహ్మానందము. ఆ నిత్యమును తెలుసుకోవడానికి అనిత్యమైన ఇన్నిటిని దాటినవాడు ఎవరో వాడు వివేకధరమును పొందినవాడు, నిత్యానిత్య వస్తు వివేకమును పొందినవాడు. ఒక మనిషి శరీరానికి గొప్పతనం ఎక్కడుంది అంటే, ఇవి తెలుసుకుని అనుష్ఠించగలిగిన శక్తి ఒక్క మనుష్యునకు ఉన్నది. కాబట్టి ఒకటి గొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 గడు అవశ్యములుగా చేసి 8 గెలిచి 6 నిరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. కాబట్టి ఈ అంకెల సమన్వయంతో ఉపాసన చేసి జీవితాన్ని ఉద్ధరణ పథంలో ఎవడు నిలబెట్టుకోగలడో అది గొప్ప సాధన, అది ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎవరికి వాళ్ళు చెయ్యాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఒకరినొకరు ఉద్ధరించడం ఉండదు. ప్రారంభం చేయగలరంతే. నిజానికి సాధన, అభ్యాసము, ప్రయత్నము ఇవి ప్రధానము. స్మా విదురుడు మాట్లాడింది ఎంత మనుష్య జీవితానికి అత్యంత ప్రయోజనకరమైన విషయములను ప్రతిపాదిస్తున్నాడో చూడండి. నిజానికి ఒక్కొక్క పద్యం కొన్ని నెలల పాటు మాట్లాడవలసినటువంటి పద్యం. విను, మధురాహారంబులుగొనుటయు పెక్కండ్రు నిద్ర కోరిన ఎడ మేల్కని ఉనికియు కార్యాలోచనము తెరువు నడచుటయును సనదొక్కనికిన్. ఒక్కడూ చెయ్యకూడనటువంటి పనులు కొన్ని చెప్తున్నాడు. ఇవి నిజానికి జీవితంలోనండి చాలా బాగా నేర్చుకుని ముందు నుంచి కూడా వీటిని అమలులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే జీవితములు పండుతాయి. ఆయన ఒక్కడూ చెయ్యకూడని పనులు అన్నవి చెప్తున్నాడు. ఏవి? విను అంటే బాగా గుర్తుపెట్టుకో, ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏం కాదు. విను, పరాకు చెప్తున్నాడు. నిద్ర పట్టక పిలిచావు కదూ, కునుకొచ్చేస్తోందేమో, నీ చెప్పేది వృధా అయిపోకూడదు, జాగ్రత్తగా విను. విను, మధురాహారంబులు కొనుటయు, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడు ఎప్పుడూ తినరాదు. ఎందుకని? మధుర పదార్థం అనేటటువంటిది సర్వసాధారణంగా సమస్త ప్రాణికోటిలో 95% ప్రాణులు ఇష్టపడే పదార్థం. అది ఉత్తరక్షణ భోగకారకం. అది అవతల వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. అందుకే ఒక్కడివి అనుభవించవద్దు, ఇంకొకరిని సంప్రదించకుండా ఒక్కడివే నిర్ణయాలు చేసుకోవడం జీవితంలో అలవాటు చేసుకోవద్దు. అయితే ఒక్కడివే నిర్ణయాలు చేసుకోవద్దు అంటే ప్రతి చిన్న విషయానికి ఇక అవతల వాడిని తినేయడం మొదలెట్టకూడదు. ఇక ప్రతి చిన్న విషయానికి ఏమండి నన్ను తెల్ల చొక్కా వేసుకోమంటారా, నల్ల చొక్కా వేసుకోమంటారా, లేకపోతే నన్ను దీపం ఒక మాట పెట్టమంటారా, 2 మాటలు పెట్టమంటారా, పొద్దున చేయమంటారా, సాయంకాలం కూడా పూజ చేయమంటారా, ఇక అన్నాను కదా అని అలా అడగమని దాని ఉద్దేశం అది కాదు. ముఖ్యమైన విషయాన్ని సంప్రదించి నిర్ణయం చెయ్యవలసి వస్తే సంప్రదించి మాత్రమే నిర్ణయం చెయ్యి తప్ప ఒక్కడు నిర్ణయం చేసుకోవద్దు. ఇది ఎక్కువ అలవాటు ఎవరికి ఉన్నది? ధృతరాష్ట్రుడికి. ఒకడే చేసుకుంటాడు, ఎందుకంటే కొడుకును వద్దనలేడు, మంచి చెప్పే వాళ్ళ మాట వినలేడు. అందుకని తాను ఒక్కడే చేస్తుంటాడు నిర్ణయాలు. చివరికి ఏమైంది? ఒక్కడే మిగిలాడు. అది ప్రమాదానికి వెళ్తుంది. అందుకని వద్దు. నేను ఒక్కడనే అన్న భావన నీకు మిగిలిపోయి ఎవరితో నువ్వు కలిసి ఉండలేక సంప్రదించలేకపోతే చివరికి నువ్వు ఒక్కడవే, అదే ఫలితం అవుతుంది. కాదు, నాకు చాలామంది ఉన్నారు, ఇందులో ఈయన ప్రాజ్ఞుడు, ఈయనని సంప్రదిస్తాను అనుకోగలిగితే నీకెప్పుడూ చాలామంది ఉంటారు. అది నీకు ఒక గొప్ప మనసుకు ఊరటనిచ్చేటటువంటి అంశం. కాబట్టి ఒక్కడవు నిర్ణయము చేయవద్దు. కాబట్టి కార్యాలోచనము
తెరవు నడచుటయును ఒక్కడివే ఎప్పుడూ రహదారి మీద ప్రయాణము చేయవద్దు. ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవ్వరూ కనపడలేదనుకోండి, అప్పుడు నువ్వు ఎవరైనా ఒకరు కనపడే వరకు ఆగాలి. ఆగి వారితో కలిసి వెళ్ళాలి తప్ప ఎవరూ పక్కన లేకుండా ప్రయాణము చేయవద్దు. ఎందుచేత? ఒకటి, శరీరమునందు ఏర్పడేటటువంటి వైక్లభ్యములు నీకు తెలిసి ఏర్పడవు. నడిచి వెడుతున్నాడు, చటుక్కుని ఎక్కడో ఏ ముడుకో పట్టుకుంది, ఇక అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయాడు, ఆ బాధ ఓర్చలేక కింద పడ్డాడు. ఆ కింద పడ్డప్పుడు నీకు ఉపచారం చేయడానికో గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికో ఎవడైనా ఉండాలా? అది ఎవరైనా మనిషి అయినప్పుడు ఆయనతో నీకు బంధుత్వం స్నేహం లేకపోయినా కలిసి నడుస్తుంటే నువ్వు పడితే ఆయన ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. ఏమైందండి అని అడుగుతాడు. అయ్యా ఒక్క నిమిషం ఆగండి అని నువ్వు అడగచ్చు. కాబట్టి ఒక్కరూ లేని ప్రయాణము చెయ్యవద్దు. రెండు ఆపదలు సంభవిస్తాయి. ఆపద అంటే మనకి చెప్పి రాదు, మన బుద్ధి చేత మనం తప్పించుకోగలిగింది కాదు. అలా నడిచి వెడుతూ ఉంటాడు, చూసుకోలేదు, చూసుకోకుండా చటుక్కుని ఏదో విషక్రిమి మీద కాలు పడింది, అది చటుక్కుని కరిచింది. అది పామే కావక్కర్లేదు, ఓ మండ్రకప్ప కరిచింది. ఇప్పుడు అయ్య బాబోయ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవ్వరూ లేరని ఉద్వేగపడ్డారనుకోండి, నెత్తురు బాగా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా పరిగెత్తిందో రక్తంలో విషం అంత తొందరగా ముఖ్యమైన అవయవాలకు వెళ్ళిపోయి మరణిస్తాడు. ఏం బెగబెట్టుకోకండి, ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి, నేను చూస్తాను కదా అన్నారనుకోండి, మీకు వెంటనే ఏం గుర్తొస్తుందో తెలుసా? మా ఆవిడ పూజలో, నా పూజలో, మా నాన్నగారి పుణ్యమో దేవుడు ఈ రూపంలో నా పక్కన ఉన్నాడు రహదారి మీద అనుకుంటారు. ఆయన వెంటనే కాలుకి అడ్డంగా ఓ కట్టు కట్టి మీరు వెళ్ళలేరు, గబగబా అలా వెడుతున్న వాహనాన్ని ఆపి మిమ్మల్ని ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్ళాడు అనుకోండి, ఎవరో ఒకళ్ళు మీకు పక్కన ఉన్నారన్న ఒక ఊరట మీకు లభిస్తుంది. ఆపద గట్టెక్కడానికి ఒకడు ఉండాలి ప్రయాణంలో. ఎవ్వరూ లేని ప్రయాణము ఒక్కడవే చెయ్యవద్దు. ఏదో వాహనం ఎక్కారనుకోండి, నాతో పాటు కంపార్ట్మెంట్లో 72 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నాతో ఉన్నవాళ్లేగా, బెంగలేదు. కానీ రహదారి మీద వెళ్ళేటప్పుడు మాత్రము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎవ్వడూ కనపడలేదనుకోండి, అప్పుడు ఎవరు లేకపోతేనేమండి దారిదే కదా అని ప్రయాణము చేయవద్దు. ఒక్కడవు కాలినడకన వెళ్ళవద్దు. ఆవు, ఆగి ఎవరైనా కూడా నీతో కూడిన తరువాత అప్పుడు వెళ్ళు. దారి దొంగలు ఉండవచ్చు, ధూర్తులు ఉండవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా బాగా చదువుకునేవారు, పరమ పేదవాడు. ఆయనకి ఉపనయనం చేశారు తల్లిదండ్రులు. మళ్ళీ ఆయన తను చదువుకునేటటువంటి ఊరు తిరిగి వచ్చారు. అదే ఆఖరి రోజు పరీక్షకి రుసుము చెల్లించడానికి. ఉపనయనం చేయడంలో చెవికి పోగులు ఇట్టారు. ఆయన పాపం నడిచి వస్తున్నారు, డబ్బులు లేనివారు. ఆయన అసలు వేదాంతం కూడా ఎందుకు చదువుకున్నారు అనుకుంటున్నారు? వేదాంతం అయితే ఆయన బంధువుడు ముందు చదువుకున్నవాడు ఉన్నాడు, పుస్తకాలు ఇస్తారని వేదాంతం చదువుకున్నారు. చదువుకుని ప్రపంచ ప్రఖ్యాత వేదాంత విద్వాంసుడయ్యారు. అంత నిరుపేద స్థితి నుంచి వచ్చారు రాధాకృష్ణన్ గారు. ఆయన పాపం నడిచి చదువుకునే ఊరు వస్తుంటే ఓ దొంగ చూశాడు. ఎవరు లేరు రహదారి మీద. ఈడ్చి ఆ లెంప ఈ లెంప కొట్టి పక్క లాక్కుపోయాడు. లాక్కుపోయి ఆ పిల్లవాడి చెవులకున్నటువంటి ఆ దుద్దులు, కొత్తగా పెట్టిన చెవి ఆభరణములు బలవంతంగా లాగేశాడు. లాగేసి చెప్తావా, ఎవరికన్నా చెప్తావా అని కొట్టి గుద్ది పారిపోయాడు. ఆయన పాపం అలా ఉండిపోయారు, హడిలిపోయారు. పిల్లవాడు కాదు, మనసులో బెగుడు పడిపోయారు, శరీరము హోనమైపోయింది. అయిపోవడంలో ఇంటికి ఇచ్చేటప్పటికీ కొంచెం జ్వరం తగిలింది, ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. ఆయన ఇంకా పాఠశాలకు వెళ్ళాలని కూడా మర్చిపోయి పడుకుండిపోయారు. ఆ మర్నాడు వచ్చేసింది, అయిపోయింది. విద్యా సంవత్సరం పోతుంది కదా. కానీ ప్రధానోపాధ్యాయుడు కట్టని వాళ్ళు ఎవరని చూశారు, అందులో రాధాకృష్ణన్ గారి పేరుంది. అయ్యో చాలా బాగా చదువుకునే పిల్లాడే, ఇవాళ రాకపోవడం ఏమిటి, నేను కట్టేస్తానని చెప్పి ఆయన కట్టారు రుసుము. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తు ఎత్తగలడో తెలుసుకున్న మహాపురుషులు కాబట్టే అంబేద్కర్ తన పేరులోకి అంబేద్కర్ అన్న గురువు గారి పేరు చేర్చుకున్నారు. రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని అడిగారు. ఇది ఎంత దార్శనికుడై అంత గొప్ప మాటలు చెప్పాడు. ఇవి నిజానికి ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళకి, నాన్న నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఈ 4 పనులు మాత్రము ఒక్కడవు చేయవద్దు.
ఏ 4 పళ్ళు? మధుర పదార్థమును ఒక్కడవే ఎన్నడూ కూడా తినవద్దు. 2, రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వొక్కడివి నిద్రపోకుండా ప్రయత్నపూర్వకంగా తెలివిగా ఉండి అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వొక్కడివి ఏ పని లేకుండా వచ్చి కూర్చుని ఉండవద్దు. ఎప్పుడైనా ఒక విషయం మీద చర్చ చేసి నిర్ణయం చెయ్యవలసినటువంటి స్థితి కలిగితే, అంత ముఖ్యమైన విషయమైతే నువ్వొక్కడవే నిర్ణయములు చెయ్యవద్దు. నిజమైన ప్రజాస్వామ్యానికి మూలకంఠం అంతా అక్కడ కదండి ఉంది అసలు. 4, నువ్వు ఎప్పుడైనా సరే రహదారి మీద ఒక్కడివే ప్రయాణము చేయవద్దు. ఈ 4 జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తాం. ధర్మరాజు గారి యొక్క భార్య, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవి దుస్సలకి భర్త కనుక సైంధవుడికి చెల్లెలవుతుంది. అయినా సరే నాకు సోదరి అని కూడా చూడకుండా ఆమెని కామంతో చెరపట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సైంధవుణ్ణి కూడా భీముడు అర్జునుడు చాలా కోపంతో వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చుట్టరికాన్ని చెప్పి చంపవద్దు అన్నాడు. ఆయన వచ్చి చేతులు కట్టుకు నిలబడితే భీముడు అప్పటికే ప్రతికృతి చేసి ఉంటే చంపకుండా విడిచిపెట్టాడు. అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా, అన్నయ్య నీ కాళ్ళు పట్టుకున్నా, నా కాళ్ళు పట్టుకున్నా, కృష్ణుడి కాళ్ళు పట్టుకున్నా, యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం అతని జోలికి వెళ్ళను. ఇవేవీ కాదని యుద్ధరంగంలో నిలబడితే మాత్రం సంహారం చేస్తానన్నాడు. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మారడానికి. ఉత్తమ పురుషుల యొక్క లక్షణం ఏమిటంటే అవతలవాడు తప్పు చేశాడు అని శిరచ్ఛేదం చెయ్యరు. అలా చేయడం కన్నా అవతలవాడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు కూడా తప్పు చేశావని తల తీసేస్తానన్నాడు అనుకోండి, ఎంతమంది మిగులుతారు? కానీ ఆయన నిరంతరం మారడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. భగవత్ తత్వాన్ని సంతరించుకున్నటువంటి పెద్దలు, పుణ్యపురుషులైన వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారు కాదు, వాళ్ళకి అసలు ధర్మం అర్థమైంది. అవతలవాడంత తప్పు చేసినా మన్నించగలిగిన విశాల హృదయం, వాడు మళ్ళీ ధర్మంగా బ్రతకడానికి అవకాశం కల్పించేస్తారు. అందుకే వాళ్ళు ఉత్తమ పురుషులై ఉన్నారు. అంత గొప్పవారైనటువంటి ఉత్తమ పురుషుల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఉత్తమ పురుషుడి చేత క్షమాపణ పొందడం సిగ్గుపడడానికి లక్షణం కాదు. ఆయన చేత క్షమాభిక్ష పొందాను, ఇక నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ఆయనకే నేను అంతేవాసిత్వం చేస్తాను అని చెప్పి అంతేవాసిత్వం చెయ్యగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉండడం ఉంటుందే, అది చాలా చాలా గొప్ప లక్షణం. విదురుడు ఉత్తమ పురుష లక్షణంగా మొట్టమొదట పేర్కొన్నది ఏది అంటే, చెల్లియుండియు సైరణ చెయ్యునతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చు నతండు. ఆయన కటిక పేదవాడు, ఆయన ఏం పెద్ద దాచుకున్నవాడు కాదు, పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు. అయినా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, తాను చెయ్యగలిగినటువంటి దానాన్ని తాను చేస్తూ ఉంటాడు. ఎవరికి? తనకన్నా కిందనున్నవాడు ఎవరైనా ఉంటే కాదు, తాను చేసి ఆదుకోగలిగిన అవకాశం ఎప్పుడైనా కలిగితే. అంటే ఏమిటి అర్థమైంది మీకు దాని వలన? అందులో సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి ఒక సిద్ధాంతము ప్రతిపాదింపబడుతోంది. ఈ జన్మలో నువ్వు ఏవి అనుభవిస్తున్నావో అది గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితం. అందుకే మహాత్ములు కూడా ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడకుండా లేరు. శారీరకమైన ఇబ్బందులు వస్తాయి మహాత్ములకు కూడా. భగవాన్ రమణులకు, అరుణాచల భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి రాలా? రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టల? శరీరమునకు వ్యాధులు వస్తాయి. కానీ మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే, భగవదనుగ్రహం పొందిన వారి లక్షణం ఏమిటంటే, శారీరకముగా కలిగిన వైక్లభ్యమును లెక్క చేయక కర్తవ్యతానిష్టతో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆఖరి ఊపిరి వరకు ఆ కర్తవ్యతానిష్టక అంతుండదు, అంతే, అది అలాగే వెడుతుంది. దాని యందు స్థైర్యము సన్నగిల్లదు. అదే స్థైర్యాన్ని పొంది ఉంటారు. ఎందుకని? శరీరమునకు ఒక ఇబ్బంది వచ్చింది, అది గత జన్మలలో చేసినటువంటి పాప ఫలితం. ఈ జన్మకు అలా అనుభవించమని ఈశ్వరుడు రాసేశాడంతే, ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధము విడిచిపెట్టిన బాణం, ఇక దాన్ని వెనక్కి తీయలేరు. కాబట్టి ఆ ప్రారబ్ధం అలా పోతోందంతే. అక్కడికి
దాని గురించి పెద్ద పట్టించుకుని చతికిలు పడిపోవలసిన అవసరం లేదు. కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారంతే తప్ప ఆగడమన్న ప్రసక్తి ఉండదు. అలా ఉండకూడదు కూడా. అలా చతికిలు పడిపోతే ఇది ధీరగుణం అనిపించుకోదు. కాబట్టి ఆయన తనకి ఏదీ లేకపోయినా ఇతరులకు తాను చెయ్యగలిగిన ఉపకారాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఉత్తమ పురుషుడు. ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే, ఈ జన్మలో కటిక పేదవాణ్ణి ఎందుకయ్యా, ఒక జన్మలో పెట్టడం చేత కానివాణ్ణి కనుక ఈ జన్మలో పేదవాణ్ణి అయ్యాను, ఉత్తర జన్మలలో పేదవాణ్ణి కాకుండా ఉండాలంటే జీవుణ్ణి లెక్కలోకి తీసుకుంటున్నాడు. నేను జీవుడి కొరకు చెయ్యాలి. కుటుంబంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటాడు, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఉన్న అక్కడ వరకే లెక్క పెట్టుకున్నవాడు జీవితంలో ఉద్ధరణని పొందడం సాధ్యం కాదు. ఎందుకని అంటే ఉత్తర జన్మలకు కావలసినటువంటి మూట సిద్ధం చేసుకోలేడు. ఈ జన్మలో జీవుడు ఇందులో కూర్చున్నాడు. దీనికో పేరు కోటేశ్వరరావు అని, దీనికో భార్య, దీనికి బిడ్డలు. ఇందులో ఉన్నంతకాలం ఏ కోరిక ఉంటుంది? వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందా ఉండదా? వాళ్ళు బాగుండాలి అంటే, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే, వాళ్ళు గౌరవంగా సంతోషంగా బ్రతకాలి అంటే నేను చేసుకున్న పుణ్యం ఏదో ఉండాలిగా సుఖపెట్టడానికి. ఆ పుణ్యం లేని నాడు సుఖం ఎలా పెడతాను? ఈ జీవుడు ఈ జన్మలో మోక్షం పొందేస్తాడనే నమ్మకం ఏమిటి? పొందితే మంచిదే. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా. అక్కడ ఒక భార్య ఉంటుందిగా, అక్కడ బిడ్డలు ఉంటారుగా, అప్పుడు ఆకలి దప్పిలు ఉంటాయిగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా. మరి సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. ఈ జన్మలో గత జన్మలో చేసింది లేదు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి ఈ జన్మలో కూడా ఎవరికి ఏమీ పెట్టనంటే నువ్వు పెట్టగలిగినది పెట్టు చాలు. అంటే అర్హత నిరిగి నువ్వు పెట్టినది ఏది ఉంటుందో ఆ పెట్టడంలో సంతోషం ఉండాలి. నాకు అవకాశం వచ్చిందని. ఎందుకని అంటే ఇక్కడ నేను పెడుతున్నదేదో అది కొంతవరకు సంతోషం. మా ఆవిడ కడుపు నిండా తింటోంది, మా పిల్లలు కడుపు నిండా తింటున్నారు, అమ్మయ్య వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నా స్నేహితులు సంతోషంగా ఉన్నారు, సంతోషం బాగుంది. కానీ నా జీవుడి కొరకు కూడా ఓ పుణ్యం చేసుకోగలిగాను. అది ఇప్పుడు అంటే అది అలా మార్చడానికి భగవంతుడు వస్తాడు అనుగ్రహించడానికి. జీవుడికి అనుగ్రహం చెయ్యడానికి ఈశ్వరుడు వస్తే తప్ప మార్చడం కుదరదు. నా దగ్గర ఇక్కడ డబ్బు ఉందనుకోండి, నేను అమెరికా పెడుతున్నాను అనుకోండి, ఈ రూపాయలు సంచిలో పట్టుకెడితే పనికిరావుగా. నేను బ్యాంకుకు వెళ్ళి విదేశీ మారక ద్రవ్యం ఇచ్చేటటువంటి చోటుకెళ్ళి ఇక్కడ పట్టుకెళ్ళిన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా పెడితే ఆ డాలర్ ఇస్తే ఓటీ ఇస్తాడు. అంతేగాని రూపాయలు పట్టుకెడితే అక్కడ విలువ ఉండదు, దానికి డాలర్గా మార్చుకోవాలి. అలాగే ఇక్కడ నీకు ఏముందో దాన్ని మార్చుకోవాలి, పుణ్యంగా మార్చుకోవాలి. ఆ పుణ్యము నీ వెంట వస్తుంది. వాడు పుణ్యపురుషుడు. అలా లెక్క కట్టుకుంటున్నవాడు, జీవుడి కోసం లెక్క కట్టుకుంటున్నవాడు పుణ్యపురుషుడు. కురుపుణ్య మహోరాత్రం. దానికి కాలనీయతి లేదు. రాత్రి పగలు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేసుకో. అది ఎవరివ్వాలి అంటే నేను వెతుక్కుంటే దొరకదు, భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు అతిథి రూపంలోనో ఆర్తి పొందిన వాడి రూపంలోనో మన ఇంటికి వస్తాడు. వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని గుర్తు. అందుకే మీకు ఏ ఇతర విశ్వాసమునందు కనపడనిది సనాతన ధర్మమునందు మాత్రమే కనపడేది ఒక గొప్ప విశేషం ఉంటుంది. సాధారణంగా లోకంలో ఒకడికి అవసరం ఉంది, ఒకడికి అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకడికి బట్ట లేదండి, లేకపోతే చినిగిపోయిన బట్ట ఉంది, వాడికి ఓ మంచి బట్ట కావాలి. ఓ బట్టలున్నవాడు ఈ కొత్త పంచెల చాపు నువ్వు తీసుకోబోయి అని ఇచ్చాడు. ఇప్పుడు పంచెల చాపు ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు కదా నమస్కారం చేయాలి. లౌకికమైన సిద్ధాంతం అయితే ఏం చెప్పాలి? పుచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి పంచెలు లేవు, ఆయన పంచి ఇచ్చాడు, ఆయనకి నమస్కారం చేయాలి. నువ్వు ఒక గౌరవాన్ని పొందాలి అని నిజంగా నీకు లోపల ఒక ఆశ ఉంటే, ఒక కోరిక ఉంటే 2 పనులు చెయ్యి. ఆ 2 పనులు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా కూడా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, పురుషులు అంటే నా ఉద్దేశం మగవాళ్ళు అని కాదు, అందరూ జీవులు అని, నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా గుర్తింపబడి గౌరవానికి పాత్రుడవుతావు. ఏ 2 గుణములు ఉండాలి? పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడు అనగబరగు. 2 కారణముల చేత ఉత్తముడు అని పిలుస్తారు. మొట్టమొదటిది
తానెయ్యడలన్ పరుసములు పలకకునికిన్. ఎంత కష్టంలోనైనా వాక్కునందు పారుష్యము రాకూడదు. అంటే నిందావాక్యములు పలకడం, చాలా అసభ్యకరమైనటువంటి మాట నోటి వెంట రావడం, ఇటువంటి మాటలు నోటి వెంట రాకుండా నిగ్రహించుకొని నిలబడగలగాలి. ఆవేశంతో మాట్లాడు, పౌరుషంతో మాట్లాడు, ఆగ్రహంతో మాట్లాడు, మాట మాత్రం భ్రంశం కాకూడదు, నియతి తప్పకూడదు. అసలు మాట పారుష్యము లేకుండా, మాట యందు దోషము లేకుండా నిలబడగలిగితే అంతకన్నా ఉత్తమ ప్రజ్ఞ ఇంకొకటి లేదు. అందుకే మీరు లోకంలో చూడండి, అంగీకరించేవి కొన్ని ఉంటాయి, అంగీకరించనివి కొన్ని ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ పెడుతుండేవారు. గ్రూప్ డిస్కషన్లో అందరూ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడరు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా వినాలి. బాగా విని దాన్ని బాగా తెలుసుకుని అందులో ఏదైనా అంగీకారయోగ్యమైన విషయం ఉందనుకోండి, దాన్ని అంగీకరించాలి. అందులో అంగీకరించవలసిన విషయం లేదనుకోండి, సమర్థవంతంగా ఆవేశపడిపోయి ఊగిపోకుండా ఇది నా అభిప్రాయం, ఇందుచేత ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలగాలి. అంతే. దానికి ఇంకొకలా తిట్టడం ఎందుకండి? తిట్టక్కర్లేదు. అది అందుకోగలిగిన ప్రజ్ఞ ఇంకొకరికి లేదనుకోండి, వాడి కర్మ అంతే. కానీ నువ్వు మాత్రం విభేదించేటప్పుడు పారుష్యము వాక్కునందు రాకూడదు. అందుకే వాక్కుకి జల్పం అనొక లక్షణం ఉంటుంది, పిడివాదన అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాడు అవతల వాడి మాట ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం, తను అనుకున్నది అవతల వాడు ఒప్పుకోవాలని వస్తాడు. అప్పుడు ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు అసలు మీ మాట వినడానికి సిద్ధంగా లేడు. ఎవరితో మాట్లాడాలంటే మీ మాట కూడా విని ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది, ఈ అభిప్రాయం అన్ని వేళలా అంగీకార యోగ్యం కాదు కదా అని తన అభిప్రాయం కూడా చెప్పడానికి అభ్యంతరమే ఉంది. దానికి ఏం అభ్యంతరం ఉండదు. నువ్వు ఇలా చెప్పడానికి వీల్లేదన్నారు అనుకోండి, అప్పుడే ప్రమాదం. అది పిడివాదన, మూర్ఖత్వం. అది చాలా ప్రమాదహేతు. అలా ఉండకూడదు. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం ఏమిటంటే ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు బాగా సావధానంగా వినాలి. నువ్వు ఒక విషయాన్ని అందులో అంగీకరించలేవనుకో, ఏం తప్పులేదు. అయ్యా, నాకు ఇందులో ఈ విషయం అంగీకారయోగ్యంగా కనపట్టలేదండి, ఇందువల్ల ఇది అంగీకరించలేకపోతున్నాను, సౌమ్య ధోరణిలో మాట్లాడు. కాదండి, నేను ఇందుకు ఈ అభిప్రాయం చెప్పాను, అందువల్ల ఈ అభిప్రాయం ఇలా వ్యక్తం చేయబడింది, నేను చెప్పిన దాని వెనక ఇదిగో ఈ శాస్త్రీయమైన కారణం ఉంది అన్నాడు అనుకోండి, షహబాష్. అలాగే లేదు, అవతల వారు చెప్పిన దాంట్లో మంచి మాట ఉందనుకోండి, నువ్వు తీసుకోవాలి. ఓ, మీకు ఇలా అనిపించిందా, అయితే అది అలా అనుకోకండి, నేను ఇక్కడ వరకే నేను చెప్పింది అని చెప్పగలగాలి. అది ఎప్పుడు? అసలు హృదయమునందు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, మంచితనం ఉంటే సాధ్యం. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎక్కడో ఏదో నచ్చదు. ఇప్పుడు సమాజం అంటే మనుష్యులండి, మనుష్యుల యొక్క కూడిక. ఇల్లు, భార్య ఉంటుందా? ఆవిడేదో చెప్పింది, నీకు అంగీకార యోగ్యం కాదు, చెప్పు మెల్లగా. కాదే, ఎందుకు వద్దంటున్నానో తెలుసా? అది అలా చేస్తే ఈ ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకని వద్దంటున్నాను, అందుకని అది వద్దులే, ఇలా చేద్దాం. ఏమండి, నేను ఇలా చెప్పాను కాబట్టి ఇలా చేస్తేనే మంచిది, ఎందుకో తెలుసా? మీరు అనుకున్నట్టు చేస్తే ఈ ఇబ్బంది వస్తుంది అని ఆవిడ అందనుకోండి, మంచి మాట అనుకోండి, షహబాష్, బాగా ఆలోచించేదే, నిజమే, అలాగే చేద్దాం అనగలగాలి. అవతల వాళ్ళు చెప్పినది మంచి మాట అయితే అంగీకరించగలగాలి, మంచి మాట కాకపోతే అది మంచి మాట ఎందుకు కాదో చెప్పగలగాలి. లేకపోతే ఏమవుతుంది సార్, పిడివాదన అలవాటైతే ఆయన ముందు ఎవరు కూర్చోడానికి ఇష్టపడరు. ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాదు, ఇది చాలా చాలా అవసరం. అందుకే పెద్ద పెద్ద అధికార పదవుల్లో కూర్చోపెట్టే ముందు గ్రూప్ డిస్కషన్ ఒక భాగం చేసేవారు పూర్వం. కారణం ఏమంటే ఈ అభిప్రాయమును వ్యక్తం చేయడం, అభిప్రాయమును వినడం విషయంలో ఆ సమతౌల్యమును పాటించగలడా, అది లేకపోతే వాక్ పారుష్యం వస్తుంది. ఇక యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఆయనకోటి తప్పు అనిపించింది, ఇంకా అవతల వాణ్ణి ఎంత మాటైనా అనేస్తాడు. అది తప్పు కదా, అది దోషం కదా. దానివల్ల ఆయన ఒక్కడు కాదు, ఆయనని నమ్మిన వాళ్ళు ఎంతమంది బాధపడతారు. అప్పుడు ఆ పాపం నీ ఖాతాలోకి వచ్చిందా రాలేదా? ఎందుకు ఆ తొందరపాటు?
ఎందుకు అలా ప్రవర్తించడం? అలా ఉండకూడదు. బాగా ఆలోచించి సత్వగుణంతో ప్రవర్తించగలగాలి. అంతేకాని దేనికైనా సరే వాక్పారుష్యము మంచిది కాదు. ప్రతిదానికి నిందావాక్యం పలకడం, చటుక్కుని నీకేం తెలుసు, నువ్వు ఎంతటి వాడివి, నాకు చెప్పగలిగిన వాడివా, ఈ మాటలు అనకుండా ఏమో ఎవరైనా చెప్పగలిగిన వారు ఉండొచ్చు. మీరు రామాయణం చూడండి, రాముడు ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు అందరి మాటలు వింటాడు. చిట్ట చివర తన నిర్ణయం చెప్పేటప్పుడు తన నిర్ణయం నిర్భయంగా చెప్పి ఇది శాస్త్రం అంగీకరించింది కాబట్టి ఇలా చేస్తానంటాడు. అందుకే ఎవరు రాముడికి దూరం కాల, రాముడితో కలిశారు. వాక్పారుష్యం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వదిలిపెడతారు. ఇనప కొట్టం చుట్టూ బోర్డన్ని పురుగులు చేరాయండి, అది మెల్లగా వేడెక్కడం మొదలెట్టింది. అది వేడెక్కాక ఏమైనా ఉంటాయా? వాక్పారుష్యం ఉన్నవాడి దగ్గర ఉన్న వాళ్ళు అంతే. ఇవాళ అందరూ కలిసి ఓడి తిడతారు, ఆ తర్వాత అందరూ కలిసి వాడిని తిడతారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కాబట్టి అది ప్రమాదహేతువు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసింది ఏమిటి అంటే భగవంతుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆస్తి వాక్కు. ఇది ఎవ్వరికీ లేదు, స్వరపేటిక నీకే పెట్టాడు. పెట్టినప్పుడు ఏదైనా చెప్పవలసి వస్తే పరమ సాత్వికంగా చెప్పడం నేర్చుకో. వెంటనే ముందు తిట్టేయడం, నిందించేయడం, నువ్వు నిర్ణయానికి వచ్చేయడం, అవతల వాళ్ళని పరమ పనికి మాలినవాడు అని చెప్పి ఒక చిత్రీకరణ చేసేయడం, అటువంటి పనులు చెయ్యవద్దు. చక్కగా ఓర్పుతో మాట్లాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.